శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున కార్తీక శుద్ధ త్రయోదశి 13వ రోజులో ఉన్నాం కార్తీక మాసంలో. ఈరోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. మనకు ఆశ్వేయ మాసంలో ధనత్రయోదశి ఎంత ప్రాముఖ్యతో ఈ రోజున కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ధన్వంతరి ఆరాధన. ఈ త్రయోదశి ధనత్రయోదశి అన్నా కూడా ధన్వంతరి స్వామిని ఆరాధన చేయాల్సింది. వాస్తవంగా ధన అనే పేరు రాగానే ధనము అనే భావంలో ఉన్నారు. లక్ష్మీదేవి కూడా మనం పూజ చేయవచ్చు. నిత్యలక్ష్మీ కటాక్షం ఉండాలంటే త్రయోదశి. కానీ ధన్వంతరి ఆరాధన చాలా ముఖ్యమైనది. మనకు ఆరోగ్య ప్రదాత ధన్వంతరి. స్వర్గలోకానికి అంతటికీ కూడా వైద్యశాస్త్రాన్ని నిర్వర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి వైద్యపరమైన సలహాలను ఇచ్చేటటువంటి ఒక రకంగా భగవత్ స్వరూపము ధన్వంతరి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ధన్వంతరి అవతారంలో స్వర్గలోకాన్ని కటాక్షించారు. కాబట్టి ఈ రోజున తిథ్యాధిపతి మన్మధుడు. త్రయోదశి యొక్క తిథ్యాధిపతి మన్మధుడు. ఈ రోజున కూడా మనం ఒక 3 దీపాలు వెలిగించాలి. ధన్వంతరి దీపము, మన్మథ దీపము, కార్తీక దీపం. మనకు ఐశ్వర్యాలలో అత్యంత ఉత్తమమైన ఐశ్వర్యము ఆరోగ్యం. ఆరోగ్య ప్రదాత ధన్వంతరి. కాబట్టి ఈ రోజున ధన్వంతరి స్వామిని ఒక్కసారి స్మరణ చేసి ఆయనకు ఒక దీపం వెలిగించేసి, స్వామి నాకున్నటువంటి సకలమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక తాపత్రయ దోషాలన్నీ కూడా తొలగిపోవాలి స్వామి అని చెప్పేసి నమస్కారం చేసినట్టయితే ఈ రోజున ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మానవ జీవితము చిత్ర విచిత్రంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే కామము. కామానికి అధిపతి మన్మధుడు. అంటే కామము అనగానే స్త్రీ కామమే కాదు, ఏ వస్తువు మీద కూడా విపరీతమైనటువంటి ఇష్టము కానీ విపరీతమైనటువంటి ఆకర్షణ కానీ ఉన్నట్టయితే దాన్ని కామము అంటారు. లేదా విపరీతమైన కోరిక, ఇది నాకు కావాలి, ఇదే నాకు కావాలి అని కనుక అనిపించినట్టయితే దాన్ని కామము అంటారు. అంటే సహజ సిద్ధమైనటువంటి కోరికలకు కొంచెం అతీతంగా ఉన్నట్టయితే దాన్ని కామము అంటారు. సహజమైన కోరికలు మన్నింపబడతాయి. మానవ ధర్మాలకు అనుసరించి ఉన్నటువంటి కోరికలు భగవంతుడు మన్నిస్తాడు. అంటే సహజమైన అంటే స్వామి నాకు జ్ఞానం కలగాలి, అది సహజమైన కోరిక. స్వామి నాకు వైరాగ్యాన్ని ఇవ్వండి, అది సహజమైన కోరిక. స్వామి నాకు విద్యనివ్వండి, అది కూడా సహజమైన కోరికే. స్వామి నాకు వివాహం కావాలి, అది సహజమైన కోరికే. స్వామి నాకు సంతానం కావాలి, అది సహజమైన కోరికే. స్వామి నేను తలదాచుకోవడానికి ఇంత ఇల్లు గూడు కావాలి, అది సహజమే. ఇట్లా మానవ జీవితానికి కావలసినటువంటి కొన్ని రకాలైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అతిక్రమించినటువంటి కోరికలు మాత్రమే మన్నింపబడతాయి. విపరీత కోరికలు ఏవి మన్నింపబడవు. కాబట్టి ఈ రోజున కామాన్ని జయించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలలో
కామం చాలా విచిత్రమైనటువంటి మలుపులను తిప్పుతుంది మన జీవితాన్ని. కాబట్టి ఇష్టము అనేది లేదా ప్రేమ అనేది, కోరిక అనేది అదుపులో ఉంచినట్టయితే, అంటే మనస్సు కోరికను జయించాలి. కానీ కోరికే మనస్సును జయించినట్టయితే విపరీత మార్గాల్లో ఆ వస్తువు కోసం కానీ, ఆ పని కోసం కానీ విచిత్రమైనటువంటి మార్గాల్లో మనసు ప్రయాణించి, మనిషి కూడా ప్రయాణించి కొంచెం అపమార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరికలు ఇది ధర్మమా అధర్మమా, ఇది సహజమా అసహజమా, ఇది నేను కోరవచ్చా కోరకూడదా అని ఆలోచించి ఆ కోరికకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే తప్పకుండా మన్మధుడు అనుకూలిస్తాడు. మన్మధుడిని జయించిన వాళ్ళం అవుతాం. అడ్షడ్ వర్గాల్లో కూడా కామంలో మళ్ళీ స్త్రీ వాంఛ చాలా భయంకరమైనటువంటి వాంఛ. అది పురుషుణ్ణి ఛిద్రం చేస్తుంది, నాశనము చేస్తుంది. కాబట్టి జీవితానికి కావలసినటువంటి సహజ సిద్ధమైన కోరికలు మాత్రమే మనసులో ఉన్నట్టయితే, వాటిని మాత్రమే మనం భగవానుడికి చెప్పుకున్నట్టయితే తప్పకుండా తీరుతాయి. ఈ రోజున తులసి కోట వద్ద 3 దీపాలు, ఒకటి ధన్వంతరి దీపము, స్వామి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. ఒకటి మన్మథ దీపము, స్వామి నేను కోరికలు జయించే విధంగా నా మనసును ప్రశాంతంగా ఉండే విధంగా చేయి స్వామి. ధర్మమైనటువంటి కోరికలు మాత్రమే తీర్చే ప్రయత్నంలో నీవు నాకు తప్పక అనుగ్రహించాలని చెప్పేసి మన్మథ దీపం ఒకటి, సహజంగా పెట్టే కార్తీక దీపం ఒకటి, 3 దీపాలను పెట్టుకొని కూడా ఈ రోజున త్రయోదశి తిథిని ఆచరించినట్టయితే తప్పకుండా కార్తీక దామోదరుడు, ధన్వంతరి స్వామి, మన్మథ అనుగ్రహం కలిగి జీవితాన్నిలో వచ్చేటటువంటి అనేక ఒడిదొడుకులను జయించి ప్రశాంతంగా ఉండే పరిస్థితి మనకు కల్పిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున 3 దీపాలు వెలిగించి అందరూ కూడా ఆ యొక్క ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ, శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కాంప్లిమెంట్ ఇవ్వండి, కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇంకేమైనా ఉన్నట్టయితే నేను సరి చేసుకుంటాను. తప్పకుండా నన్ను ఆదరించండి. స్వస్తి ప్రజాభ్యాం.